మంత్రి పదవి చేపట్టిన అడవి బిడ్డ, జనం ప్రేమ గెలుచుకున్న కొండర దొరసాని సీతక్క. నక్సలైట్ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ధీశాలి. పోరాటమే ఆమె పంథ. ఆదివాసీలంటే అపురూప ప్రేమానురాగాలు. కరోనా సమయంలో అందించిన సేవలతో జాతీయ స్థాయిలో గుర్తింపు. అన్యాయాల్ని సహించలేకపోవడం, అక్రమాలపై తిరగబడమే అనసూయ అలియాస్ సీతక్క వ్యక్తిత్వం. ఇందుకోసం గన్ను పట్టిన ఆమె కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాలెట్ నెంచుకున్నారు. ఒడిదుడుకులను అధిగమించి ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. ఆమె జీవితంలో ప్రతి మలుపు ఒక పాఠమే, ప్రతి అనుభవం గుణపాఠమే. ఒకప్పుడు ఆమె కోసం వెంబడించిన పోలీసులు ఇప్పుడు ఆమెకు సెల్యూట్ కొడుతున్నారు. అబ్బురపరిచే అడవి చుక్క సీతక్క జీవిత గమనంపై లీడర్ ప్రత్యేక కథనం. అడవిలో దొరికే ఆకు అలము ఏరుకొచ్చి పోడు వ్యవసాయంలో పండిన రాగరంజలతో అంబలి కాసుకుని తాగే ధవనరి సమ్మక్క సమ్మయ్యల రెండవ సంతానం అనసూయ. బతుకు పోరులో ఎదురయ్యే అన్యాయాలు, కళ్ళెదుట జరిగే అక్రమాలు చూసి సహించలేని తత్వం ఆమెది. ఆ తత్వమే ఆమెను పోరాటం వైపు నడిపింది. సమ్మక్క సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ సీతక్కగా మారడం వెనక పెద్ద కథే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా, ములుగు మండలం జగ్గన్నపేటలో పుట్టింది సీతక్క. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ అన్నలు వచ్చి కరపత్రాలు పంచి పాటలు పాడి జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్నలలో కలిసిపోయాడు. ఆమె అన్న సాంబయ్య కూడా జనశక్తి పార్టీ కొరియర్గా ఉన్నారు. హైస్కూల్ రోజుల నుంచే విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చిన అనసూయ 10వ తరగతి అయ్యాక జనశక్తి పార్టీ ఉద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. పోరాట పంథాను మరింత వంట పట్టించుకుంది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్ చేయడంలో నేర్పరిగా తయారైంది. తక్కువ కాలంలోనే దళ కమాండర్ స్థాయికి ఎదిగి 3 జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింపచేసింది. దళ కమాండర్ గా ఉన్నప్పుడు తన మారు పేరు రణధీర్. అయితే అక్కడి పితృస్వామిక ధోరణి రణధీర్ ను సీతను చేసింది. ఉద్యమ పెద్దలు కుంజా రాము అనే నాయకుడితో పెళ్లి జరిపించారు. దీంతో సీతక్కగా మారింది. సీత గర్భవతిగా ఉన్నప్పుడు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయి జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బయటకొచ్చి పుట్టిన 2 నెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్లీ రహస్య జీవితంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువుల నుంచి బాబుని ఆమె తల్లి తీసుకెళ్లి పెంచి హాస్టల్లో చేర్చింది. సుమారు 8 ఏళ్లు జనశక్తి నక్సలైట్. కొన్నాళ్లకు పార్టీ పరంగా ఏర్పడిన సిద్ధాంత అభిప్రాయ భేదాలు సీతక్కను జనజీవన స్రవంతి వైపు నడిపాయి. రాము జనశక్తిలో కొనసాగిన కొన్నాళ్లకు ఎన్కౌంటర్లో మృతి చెందాడు. తన సహచరులంతా పోరుబాటను విడిచారు. దాంతో సీతక్క సైతం ఆగిపోయిన చదువుని కొనసాగించింది. హైదరాబాద్లో ఒక రూమ్ తీసుకుని 5 ఏళ్ల LLB పూర్తి చేసింది. ఆదివాసీల కోసం పనిచేసే ఓ NGOలో చిన్న ఉద్యోగంలో చేరింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వలేదు. పోలీసుల వేధింపులు కొనసాగేవి. మరోవైపు లా ప్రాక్టీస్ లో ఉండగా కొందరి మిత్రుల ప్రోద్బలంతో 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించింది. 2004లో ములుగు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసింది. కానీ రాజశేఖర్ రెడ్డి వేవ్ లో సీతక్క ఓటమి పాలైంది. అయితే ఓటమి పాలైన ఆమె జనం మధ్య ఉండేది. దీంతో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఈ దశలో ఆమెకు తెలంగాణ బిడ్డగా రాజకీయంగా సంకట స్థితి ఎదురైంది. టీడీపీ భావజాలానికి విరుద్ధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సమ్మెకు మద్దతు పలికి వారితో 8 రోజుల అమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్ట్ అయి 2 రోజుల జైలు శిక్ష అనుభవించింది. 2014 రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిందనే కృతజ్ఞతతో ఆమె కాంగ్రెస్ లో చేరింది. 2018లో మళ్లీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆమెది జనం బాటే. 2023లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఏకంగా సీతక్కకు మంత్రి పదవి వరించింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆదివాసీలు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు, పాఠశాలలు,
ఆస్పత్రులు లేకపోవడంపై ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంతమేరకు సాధించగలిగింది. ఇందుకోసం తాను పదవిలో ఉన్నానా లేదా అని చూసేది కాదు. తన ఆదివాసీలకు సేవ చేయడమే మహద్భాగ్యంగా భావించేది. ముఖ్యంగా కరోనా సమయంలో సీతక్క ఆదివాసీ ప్రాంతాల్లో అందించిన సేవలు నిరుపమానం. పెద్ద పెద్ద మూటలు తన భుజాలపై ఎత్తుకుని ఎత్తైన కొండలు, దట్టమైన అడవి ప్రాంతాలు, వాగులు, వంకలు దాటుకుని మరీ సేవలందించింది. కరోనా సమయంలో సీతక్క చూపిన తెగువ జాతీయ స్థాయిలో సైతం మారుమోగింది. ఆమెకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టింది. తన జీవితంలో అదో అపూర్వ ఘట్టమని అంటారు సీతక్క. సీతక్క చైతన్యవంతమైన కవిత్వం రాస్తుంది. వెన్నెల అనే కలం పేరుతో యక్షిలో వ్యాసాలు కూడా రాసింది. 1 of 70 ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాయడం ఆమె పనిగా పెట్టుకుంది. సమాజంలో చైతన్యాన్ని నింపడానికి చక్కటి ఆధారం సాహిత్యమని ఆమె అంటారు. తనకి మామూలు అర్థంలో దేవుడు, మతం అనే వాటిపైన నమ్మకం లేదు. గుళ్ళు గోపురాలకు వెళ్ళదు. కానీ ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసీల పితృదేవతారాధన, ప్రకృతికి సంబంధించిన జాతరల్లో ఇష్టంగా పాల్గొంటుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపం. నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టుకుని జనంతో కలిసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో ఆమె బిడ్డ పొరటమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె ఆదివాసీ సాధికారతకు ప్రతీక. ముందు నుంచి స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకు పెట్టని ఆభరణాలు. ఆమె మాటల్లోనే ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం, ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం ఆమె నైజం. డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి రాసిన మినుగురులు పుస్తకం నుంచి.